ఈ మూవీ 2026 జనవరిలో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం ఒక మిస్టీరియస్ డ్రగ్ చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్ ఇంట్లోకి కొందరు అన్నోన్ పర్సన్స్ వచ్చి ఆమెకి ఒక డ్రగ్ని ఇంజెక్ట్ చేస్తారు. అసలా డ్రగ్ ఏంటి, అది హీరోయిన్ బాడీలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది, ఎవరిది చేయించారు అండ్ ఈ గుండెల నుండి హీరోయిన్ని కాపాడ్డంలో హీరో రోల్ ఏంటి అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. రకేంద్ర మౌలి అండ్ హెబా పటేల్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ అండ్ కామెడీ జానర్లో వస్తుంది. కథలో కొత్తదనం ఉంది, కానీ మూవీ ఎగ్జిక్యూషన్ మాత్రం అంత ఎంగేజింగ్గా లేదు. చాలా సీన్స్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి, న్యాచురాలిటీ మిస్ అయింది. విశేషంగా హీరోయిన్ ఒక కామన్ మ్యాన్ కార్లోకి వెళ్లడం లాంటి విషయాలు అంతగా నమ్మేలా లేవు. పైగా సెకండ్ హాఫ్ చాలా డ్రాగ్ అయ్యి కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. అసలు మారియో గేమ్ క్యారెక్టర్ రెఫరెన్స్లు, ఆ కార్ ట్యూన్సు ఈ సినిమాకి పెద్దగా అవసరం లేదనిపించింది. లీడ్ రోల్స్ చేసిన రకేంద్ర మౌలి గారు తన క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. ఆయన కార్లో బాబ్ మార్లే లుక్లో ఉన్నప్పుడు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. హెబా పటేల్ అండ్ మిగతా యాక్టర్స్ కూడా పర్లేదు. సినిమాలో సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ చాలా రిచ్గా ఉన్నాయి. స్క్రీన్ మీద విజువల్స్ బాగా కనిపిస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా థ్రిల్లర్ సీన్స్కి మంచి వైబ్ ఇచ్చింది. కానీ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సిందే. స్టార్టింగ్లో వచ్చే అన్నెసెసరీ సాంగ్స్ అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కట్ చేస్తే ఫ్లో బాగుండేది. మీకు క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ రకేంద్ర మౌలి యాక్టింగ్ ఇష్టముంటే ఆహాలో ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం ఈ మూవీ కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. ఎందుకంటే ఇందులో లిప్ లాక్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ రొమాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళు అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ నేను ఈ మూవీకిచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరీ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.